ఇటీవల కాలంలో భారత మాల్దీవుల సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. మాల్దీవులను ఒక శత్రుదేశంగా అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం భావించడమే కాదు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో యాంటీ ఇండియా ఎలక్షన్ క్యాంపెయిన్, భారత వ్యతిరేక ఎన్నికల ప్రచారంతో మహమ్మద్ మొయిజు అధికారంలోకి రాగలిగాడు. ఇండియా అవుట్ చైనా ఇన్ అనే క్యాంపెయిన్తో మాల్దీవియస్లో కొత్త ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యాడు. అంతకుముందున్న ప్రెసిడెంట్ భారతదేశానికి క్లోజ్ అనే అంశమే మహమ్మద్ మొయిజును దేశ ప్రెసిడెంట్ చేయగలిగింది. ఎందుకు మరి ఒకప్పుడు మాల్దీవ్స్లో ప్రభుత్వాన్ని కాపాడేందుకు, ప్రెసిడెంట్ను కాపాడేందుకు మిలిటరీ తిరుగుబాటు జరిగితే దాన్ని అణచివేసేందుకు రాజీవ్ గాంధీ ప్రభుత్వము ప్రత్యేకంగా బలగాలు పంపించింది. సో అంతటి స్నేహదేశంగా ఉన్న మాల్దీవ్స్ కాస్త ఈరోజు ఎందుకు ఆ దేశంలో మెజారిటీ ప్రజలు యాంటీ ఇండియా స్లోగన్స్కు అట్రాక్ట్ అయ్యారు? భారత వ్యతిరేక అంశాలు చెప్పినందుకు అధికారానికి ఇచ్చారు మహమ్మద్ మొయిజుకు. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ థీమ్ ఇండియా అవుట్. వై మెజారిటీ మాల్దీవియన్ సపోర్టెడ్ ఇండియా అవుట్ పొలిటికల్ క్యాంపెయిన్? ఈ ప్రశ్న మన ముందుకు వస్తుంది. దీనికి కారణము భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు. మాల్దీవ్స్లో కూడా ఇస్లామిక్ మతవాదుల ప్రాబల్యం పెరిగింది. దాంతోపాటు భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు కూడా మాల్దీవులకు మన దేశానికి మధ్య సంబంధాల్లో అగాధాన్ని సృష్టించాయి. మొదటిది ఇండియాలో ఉన్న యాంటీ ముస్లిం పొలిటికల్ క్యాంపెయిన్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పేరిట కావచ్చు, మూక దాడుల వ్యవహారం కావచ్చు, రోజు యాంటీ మైనారిటీజాన్ని ఇండియన్ పొలిటికల్ డిస్కోర్స్లో ఒక డామినెంట్ థీమ్గా మారిపోయింది. మాల్దీవ్స్ 100% ముస్లింలు ఉన్న దేశం. సాధారణంగానే పొరుగున జరుగుతున్న ఈ యాంటీ మైనారిటిజం మాల్దీవ్స్లో ఉన్న మెజారిటీ ప్రజలు పైన అనివార్యంగా వ్యతిరేక ప్రభావాన్ని చూపింది. రెండవది ఏంటంటే, భారతదేశము మరీ ముఖ్యంగా ఇటీవల ప్రొవకేషన్ కారణం భారత ప్రభుత్వం లక్షద్వీపుల్ని మాల్దీవ్స్కు పోటీగా ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా ప్రమోట్ చేస్తుంది. మన దేశ భూభాగాన్ని టూరిస్ట్ ప్రాంతంగా ప్రమోట్ చేయడం తప్పేమీ కాదు, అది మనకున్న హక్కు. కానీ మాల్దీవ్స్ భావించింది ఏంటంటే, మాకు పోటీగా లక్షద్వీప్ను డెవలప్ చేస్తున్నారు, మమ్మల్ని దెబ్బతీయడానికే డెవలప్ చేస్తున్నారన్న భావన వాళ్ళలో కలిగింది. అలా కాదు, మాల్దీవ్స్కి వెళ్ళేవారు మాల్దీవ్స్కి వెళ్తారు, లక్షద్వీప్కి వచ్చేవారు లక్షద్వీప్కి వస్తారు. ఒక టూరిస్ట్ డెస్టినేషన్ మరో టూరిస్ట్ డెస్టినేషన్కు పోటీగా ఉండాల్సిన అవసరము లేదు అనే అంశాన్ని మనం చెప్పలేకపోయాం. ఫలితంగా మాల్దీవ్స్ ఎకానమీలో టూరిజమే ప్రధానం, వాళ్ళ జీడిపిలో. అందువల్ల మాల్దీవ్ని ఎకనామిక్గా దెబ్బతీసే విధానాలు భారత ప్రభుత్వము అనుసరిస్తోంది అన్న ఒక భావన అక్కడి ప్రజల్లో ఎక్కించగలిగారు. ఇది రెండవ కారణం. మూడవది, లక్షద్వీపుల్లో బీజేపీ ప్రభుత్వము ప్రఫుల్ పటేల్ అనే రాజకీయ నాయకుడిని అడ్మినిస్ట్రేటర్గా నియమించారు. ఈయన నియమించిన నాటి నుంచి 100% ముస్లింలు ఉండే లక్షద్వీప్లో హిందూ కల్చర్ను, హిందూ ఆహార అలవాట్లను ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడు. సో అది సహజంగానే లక్షద్వీపుల్లో కూడా ప్రజల్లో వ్యతిరేకత కారణమైంది. అది అనివార్యంగా మాల్దీవ్స్ ప్రజలపై కూడా ఆ ప్రభావం పడటానికి కారణమైంది. అంటే లక్షద్వీపుల్లో మనం వ్యవహరిస్తున్న తీరు సెక్యులర్గా కాకుండా రిలీజియస్ హెజమనీ, మతాధిపత్యాన్ని రుద్దుతున్నామనే భావన అక్కడి ప్రజల్లో కలిగింది. అక్కడి ప్రజలకు, మాల్దీవుల ప్రజలకు అనేక రకాల భాషా సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి కనుక అది మాల్దీవ్స్ ప్రజలపై కూడా ప్రభావం చూపింది. నాలుగవది, చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో మాల్దీవ్స్ భాగం. భారతదేశము తన కారణాలు తనకున్నాయి. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను మనము బహిష్కరించాం, వ్యతిరేకిస్తున్నాం. మనం వ్యతిరేకించడానికి ఇండియా స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయి. కారణం ఏంటంటే, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ భారతదేశ భూభాగాలుగా మనం భావిస్తున్న
ఆక్రమిత కాశ్మీర్ నుంచి వెళ్తాయి. అందువల్ల ఇది భారత సార్వభౌమాధికారానికి వ్యతిరేకమని మన భావన. దాంతోపాటు చైనా ఒక బలమైన రాజ్యంగా ఎమర్జ్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది, అది ఇండియాకు నష్టము అని మన భావన. అయితే మనము చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను వ్యతిరేకించడానికి మన కారణాలు మనకున్నప్పటికీ కూడా మాల్దీవ్స్ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా తాము గణనీయంగా అభివృద్ధి అవుతామని భావిస్తున్నారు. అందువల్ల మనము బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను వ్యతిరేకించడం మాల్దీవియన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్లకు నష్టము అని అక్కడ మన ఆ ప్రజలు కానీ నాయకులకు కానీ భావించడానికి కారణమైంది. ఐదవది, ఇటీవల కాలంలో సార్క్ అనేది దాదాపు స్తంభించిపోయింది. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. భారతదేశము సార్క్లో పెద్దన్న పాత్ర పోషించాలి, కానీ సార్క్ను దాదాపు పక్కకు పెట్టిన తీరు కూడా సౌత్ ఏషియన్ నైబర్స్లో మన పట్ల అపనమ్మకాలకు కారణమైంది. ఒక్క మాల్దీవ్సే కాదు, శ్రీలంకలో అదే పరిస్థితి, బంగ్లాదేశ్లో కూడా ప్రధాన ప్రతిపక్షం భారత్కు వ్యతిరేకంగా ఉంది, నేపాల్లో కూడా భారత వ్యతిరేక భావాలు బాగా పెరిగాయి, శ్రీలంకలో కూడా భారత వ్యతిరేక భావాలు పెరిగి వారు చైనాకు దగ్గరవుతున్నారు. సో చైనా అటు శ్రీలంక ఇటు మాల్దీవ్స్ ఈ దేశాలలో తన ఫుట్ ప్రింట్ పెంచుకుంటోంది. అందువల్ల దక్షిణాసియా సహకార మండలైనటువంటి సార్క్ను మనం పట్టించుకోకుండా సౌత్ ఏషియన్ నైబర్హుడ్లో ఇండియా పార్ట్నర్ కాదు, ఇండియా డామినేట్ చేస్తోందనే భావన ఈ దేశాల్లో కలగడము కూడా మాల్దీవ్స్లో ఈ వ్యతిరేకత పెరగటానికి మరో ముఖ్యమైన కారణం. ఆరవది, లక్షద్వీపులకు మాల్దీవులకు కూడా ఒకే లాంగ్వేజ్, దివేహి అనే భాష వాళ్ళ స్థానిక భాష. సో వీరి లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ ఐడెంటిటీ అంటే లక్షద్వీపులకు మాల్దీవులకు ఉన్నటువంటి ఈ భాషాపరమైన సాంస్కృతికపరమైన ఈ బంధాన్ని పట్ల మనము ఇన్సెన్సిటివ్గా ఉన్నది భారతదేశము అనే భావన కూడా మాల్దీవియన్ ప్రజల్లో ఉంది. ఈ 6 కారణాల రీత్యా మాల్దీవ్స్ మెజారిటీ ప్రజలు భారత వ్యతిరేక ప్రచారానికి ఆకర్షితులయ్యారు. మాల్దీవ్స్ ఇండియాకు సన్నిహితంగా ఉన్న దేశం కాస్త మనకు వ్యతిరేకంగా మారి చైనాకు అనుకూలంగా మారుతోంది. ఇటీవల కూడా ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్తో అధికారంలోకి వచ్చిన మహమ్మద్ మొయిజు మంత్రివర్గంలోని మంత్రులు చేసిన పనికిమాలిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భారతదేశం నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. దాని బాయ్కాట్ మాల్దీవ్స్ అనే రెస్పాన్స్ వచ్చింది. దాంతో మొయిజు చైనా పర్యాటకులను ఎక్కువ పంపించాలని కోరాడు. అందువల్ల మనకు మాల్దీవ్స్ మనకు అవసరం కూడా, అది చిన్న దేశమే కావచ్చు, కానీ వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్గా మిలిటరీగా మనకు చాలా చాలా కీలకమైన ప్రాంతం. అందువల్ల భారతదేశ వ్యతిరేక భావజాలము మాల్దీవ్స్లో పాపులర్ కావటానికి కారణాలను గుర్తించి వాటిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే మన నైబర్హుడ్లో చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరగటానికి ఇది దోహదం చేస్తుంది, మన దేశ ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది.